ఎన్నికల హింసపై సిట్ నివేదికలో కొన్ని కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. అల్లర్లు జరుగుతాయని తెలిసినా కూడా పోలీసులు అలసత్వాన్ని చూపించారని సిట్ నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 33 ఘటనల్లో 1370 మంది నిందితుల్ని గుర్తించారు. 124 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 1152 మంది పరారీలో ఉన్నారు. మాచెల్ల, నర్సరావుపేటలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు పోలీసులు. ఎఫ్ఐఆర్లలో నమోదు చేసిన సెక్షన్లపై కూడా సిట్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరిన్ని సెక్షన్లు చేర్చాలని సిట్ సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. 4-5 రోజుల్లో పూర్తి నివేదిక బయటకు వస్తుంది. మొత్తం 33 కేసుల్లో 1370 మంది నిందితులు కాగా వారిలో ఇప్పటి వరకు 731 మందినే గుర్తించారు. మరో 639 మంది నిందితుల్ని గుర్తించాల్సి ఉంది. ఈ కేసుల్లో 124 మందిని అరెస్ట్ చేశారు. 94 మందిని అరెస్ట్ చేయకుండా సిఆర్పిసి 41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. నిందితుల్ని గుర్తించేందుకు, అరెస్ట్ చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లుగా సిట్ డీజీపీకి నివేదించింది. సీసీ ఫుటేజ్లు అలాగే వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలు సేకరించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. నిర్దేశిత సమయంలోగా ఆయా కేసులన్నింటిలోనూ అభియోగ పత్రాలు దాఖలు చేయాలని కూడా నిర్దేశించింది. ఈ కేసుల దర్యాప్తుపై సిట్ పర్యవేక్షణ కొనసాగుతోంది. మాచెల్ల, నర్సరావుపేట నియోజకవర్గాల్లో మారణాయుధాలతో దాడులు, అలాగే వాహనాల దహనాలు, రాళ్లు విసిరుకోవడం వంటి ఘటనలతో హింస పెచ్చురిల్లింది. వాటిలో తీవ్రమైన 18 కేసుల్లో 474 మంది నిందితులుగా గుర్తించగా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. 67 మందికి మాత్రం సిఆర్పిసి 41A నోటీసులు ఇచ్చారు. గురజాల నియోజకవర్గంలో హింసకు సంబంధించి నమోదైన 4 కేసుల్లో 107 మందిని నిందితులుగా గుర్తించినప్పటికీ కేవలం 19 మందిని అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో చెలరేగిన హింసకు సంబంధించి 7 కేసుల్లో 728 మంది నిందితులున్నారు. వీరిలో 91 మందిని అరెస్ట్ చేశారు. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో చెలరేగిన హింసకు సంబంధించి 4 కేసుల్లో 61 మందిని గుర్తించగా వారిలో 14 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు.